దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అక్కలకు అన్నలకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన దయగలిగిన రెక్కల చాటును మరుగుపరిచి మన మార్గాలలో మన ప్రయాణాలలో ప్రభు తోడై ఉండి సజీవులుగా ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చారు. ప్రభుకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే, నిన్నటి రోజున మనతో ఉన్నవాళ్ళు ఈరోజు లేకపోవచ్చు, గత వారంలో మనతో పాటు ఉన్నవాళ్ళు ఈ వారంలో ఉండకపోవచ్చు, ఈ వారంలో ఉన్నవాళ్ళు రేపటి వారానికి ఉంటారో లేదో ఎవరికి తెలియదు. అందుకని ప్రభువు మనల్ని బ్రతికించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుస్సుని పొడిగించి ఆయన సన్నిధికి మనం తీసుకొచ్చినందుకు మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి మాటలు, ఆ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దావీదు గారు ఒక మాటని తెలియచేశారు. దావీదు గారు ఒక చక్కటి విషయాన్ని తెలియచేశారు. చెప్పిన వంటి విషయాన్ని మనం చూస్తే, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దావీదు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అంటున్నాడు, ప్రభువా, సర్వ శరీరులందరూ నీ యొద్దకు వస్తారు అని. ఎందుకని ఇలా చెప్పారు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, దావీదు గారు మరొక మాట కూడా చెప్పారు. ఆయన చెప్పిన వంటి మాట ఏంటంటే, నా మీద మోపబడిన వంటి దోషములను బట్టి అవి నేను భరింపజాలలేనంతగా ఉన్నాయి. నా మీద మోపబడిన వంటి ఆ దోషములు, నిందెలు, ఇవన్నీ కూడా నేను భరింపజాలలేనంతగా ఉన్నాయి. అందుకని అలా అంటూ ఆయన చెప్పిన వంటి మాట ఏంటంటే, మా అతిక్రమముల నిమిత్తము నీవు మాత్రమే ప్రాయచిత్తము చేయగలవాడవు అంటాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాటను చెప్పాడు. ఏమని? సర్వ శరీరులందరూ నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మా అందరి మీద పాప భారముతో మేము ఉన్నాం, నిందెల భారముతో ఉన్నాం, వ్యాధి భారముతో ఉన్నాం, సమస్య అనే భారముతో భరించలేని స్థితిలో, మోయలేని ఆ భారముతో మేము జీవిస్తూ ఉన్నాం. కనుక వాటన్నిటి నుండి విడిపించగలిగిన వాడవు నీవని, ఇదిగో అనేక మంది సర్వ శరీరులందరూ నీ యొద్దకు వస్తారు అని దావీదు గారు ఈ మాటను చెప్పారు. ఎందుకు ఈ మాటను చెప్పారంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన వాడు, నీ భారమును మోయగలిగిన వాడు, నీకు విడుదల కలుగ చేయగలిగిన వాడు. చప్పడు కొట్టు, హల్లెలూయా. అందుకని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఈ మాటను చెప్పాడు. అందుకని నేను రాసుకున్నాను, దేవుని యొద్దకు మనము వస్తే
దేవుని యొద్దకు మనము వస్తే మన భారమును దేవుడు చెప్పండి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మన భారాన్ని తొలగిస్తాడు. మనం పడుచున్నటువంటి ప్రయాస, ఆ కష్టాన్ని, కన్నీళ్లను చూసే దేవుడు నీ జీవితంలో విడుదల కలుగ చేసి నీకు సమాధానం అనుగ్రహించి నిన్ను ఆనందింప చేయటానికి నీవు ఆయన సన్నిధిలో ఆయనే నిన్ను నడిపించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నీవు దేవుని సన్నిధికి వచ్చావు. బైబిల్లో కూడా కొంతమంది వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? దేని కొరకు వచ్చారు? వారి అవసరతలు తీర్చుకునేదానిక, అక్కర్లు తీర్చుకునేదానిక, లేకపోతే సానుభూతి కనుక, లేకపోతే కాసేపు వచ్చి కూర్చొని ఏదో వచ్చాము హాజరించుకునేదానికి వచ్చారా? దేని కొరకు వచ్చారు అనేవంటి విషయాన్ని చూస్తే వచ్చిన ప్రతి వారి జీవితంలో ఒక బాధ్యత, ఒక భారము వారి జీవితంలో ఉంది. ఏంటంటే దేవుని సన్నిధికి మీరు వచ్చారంటే దానికి కారణము లేకపోలేదు. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావంటే దానికి కారణం ఉంది. కారణం ఉంది. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు అని ఒకవేళ నువ్వు అనుకొని వచ్చి ఉండొచ్చు. ఆయన సన్నిధికి వెళితే మనకు సమాధానం కలుగుతుంది అని అనుకొని వచ్చి ఉండొచ్చు. ఆయన సన్నిధికి వెళితే మనకు మేలు కలుగుతుందని వచ్చి ఉండవచ్చు. ఆయన సన్నిధికి వెళితే మన జీవితంలో, మన కుటుంబంలో, మనం చేసే పని, ఉద్యోగ, వ్యాపారం అంతట్లో దీవెన కలుగుతుందని నీవు ఆయన సన్నిధికి వచ్చి ఉండవచ్చు. ఏదో ఒక కారణం ఇక్కడ దాకా నిన్ను, ఆ కారణమే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన నీవు ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని మాటలను విని, ప్రభువా ఈ మాటలు నా కోసం, నా కుటుంబం కోసం నీవు మాట్లాడావు, నేను నీ సాక్షిగా ఉండాలి, నీకు ప్రతిష్ఠిత కుటుంబంగా, ప్రతిష్ఠిత జనముగా, దైవ భయము కలిగి నీ సన్నిధిలో నేను నడిపించబడేవానిగా, ఇదిగో ఈ సంఘములో ఒక సభ్యునిగా ఉండున్నట్లు నన్ను, నా కుటుంబాన్ని చేయమని ఇక్కడ దాకా వచ్చిన నీవు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాటను చక్కగా చెప్పారు. దైవజనులు ఎస్ఎల్ పాస్టర్ గారు పాట రాశారు కదా, ఊహకు అందని ప్రేమ. దేవుని ప్రేమ ఊహకు అందంది, అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగింది. ఆ ప్రేమలో మనం ఉండాలి, ఆ పరిశుద్ధతలో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దావీదు గారి మాట చెప్పారు. ఎక్కడుంది ఆ మాటని చూడండి, బైబిల్ ఎక్కడుందో ఒకళ్ళు చదవండి. బైబిల్ తీసుంటే చదవండి. ఎంతకాలం బతికినా దూటి, డబ్బు, ఆ పని, ఈ పని, క్షణం తీరికలేదు, ఏం చేస్తావు, ఇదే జీవితమా? ఎంతకాలం బతికినా, ఎంతకాలం బతికినా ఇదే బతుక? ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఎంత మెలుగు కలిగి మనం ఉండాలో, దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. మీ పిల్లలు మీ మాట వింటే ఏం చేస్తారు? నీ భార్య నీ మాట వినకపోతే మీరేం చేస్తారు? నీ భర్త నీ మాట వినకపోతే ఏం చేస్తారు? వారిని కొట్టటమో, తిట్టటమో, హెచ్చరించటమో, బుద్ధి చెప్పటమో, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మర్యాద ఉండదు అని వారిని హెచ్చరిస్తారు. హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, గద్దించినా లోబడకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా నీవు నాకు అవసరము నాకు లేదు అంటావు.
కానీ ప్రేమైంది బిడ్డలారా, నువ్వు యేసయ్యకు అవసరం కాబట్టే నువ్వు తప్పు చేసినా, నేరం చేసినా, ఏంటంటే దారి తప్పిపోయినా, ఆయన సన్నిధికి దూరంగా ఉన్నా, ఆలస్యంగా వచ్చినా, ముందు వచ్చినా, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడంటే కారణం ఏమిటి తెలుసా? నీ మీద ప్రేమ అనేది దేవునికి ఉంది. ఆ ప్రేమను కోల్పోవద్దు. ఆ ప్రేమను నీవు కోల్పోవద్దు. దేవుని ప్రేమను కోల్పోయి దేవుని ఉగ్రతకు నువ్వు గురి కాకూడదని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. ఒక మనిషి నీ మాటను వినకపోతేనే ఇంతగా రెచ్చిపోతావే, ఇంతగా కోపం పడతావే, అందరికీ పోగు చేస్తావే. నీ భార్య నీ మాట వినలేదని, నీ భర్త నీ మాట వినలేదని, నీ పిల్లలు నీ మాట వినలేదని నువ్వు ఎంతగానో రెచ్చిపోయి గోల చేసి ఊరు మొత్తాన్ని పోగు చేసి పంచాయతీ పెడతావే. మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న నిన్ను, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా, సేవకులకు విరోధంగా మాట్లాడుతున్న నిన్ను ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వస్తే మన జీవితాలు మారిపోతాయి. నీ బ్రతుకు మారుతుంది, నీ నడివెడక మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ చూపు మారుతుంది, ఆస్తి ఐశ్వర్యం అన్నీ మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒక గంట సేపు కూర్చొని చక్కగా వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించి నువ్వు సమాధానంగా వెళితే ఎలా ఉంటుందండి? వచ్చావా? కంగారుతో వస్తాడు, కంగారుగానే కూర్చుంటాడు. పాట పాడేది అర్థం కాదు, చప్పటు కొట్టడు, చెప్పే మాటలు అర్థం కావు. ఏం చేయాలో టెన్షన్తోనే బ్రతుకుతాడు. వాడు టెన్షన్తోనే వస్తాడు, టెన్షన్తోనే పోతాడు, టెన్షన్లోనే సంపాదిస్తాడు, టెన్షన్లోనే గుండె ఆగిపోయి చచ్చిపోతాడు. ప్రయోజనం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాట చెప్పారు. చదువుతారా? 65వ కీర్తన, 65వ కీర్తన 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చి, చాలు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రైజ్ ది లార్డ్. బాగా గమనించండి, యేసు ప్రభు వారు రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. అప్పటికి 70 మంది శిష్యులు. ఎవరికి? యేసయ్యకు 70 మంది శిష్యులు ఉన్నారు. యేసయ్యకు రూపాంతరం కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుచున్నప్పుడు ఆ కొండను దిగి వచ్చాడు. ఆ కొండను దిగి ఆ మైదానంలోకి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు గుంపు కూడారు. జనసమూహం యేసు ప్రభుని చూడటానికి తెల్లవారుగానే అందరూ వచ్చేసారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అందరూ వచ్చారు, బాగానే ఉంది. కానీ ఇంతమంది ప్రజల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులను మాత్రమే, చెప్పండి, 12 మందిని ఏర్పరచుకున్నాడు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరు. ఆ కొందరు ఎవరు అంటే, బైబిల్లో రాయబడిన మాట 70 మంది శిష్యులలో 12 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడంటే, వాళ్ళు శోధన సహించగలుగుతారు, శ్రమలు భరించగలుగుతారు, నిందలలోనూ కష్టాలను కన్నీళ్లను తట్టుకొని యేసయ్య నామాన్ని ప్రచురించుటకు వారు నిలబడతారు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మరి యేసు ప్రభు వారు వీళ్ళందరూ వచ్చారు కదా, మరి 12 మందిని ఎందుకు ఎన్నుకున్నారు అనేవంటి విషయాలు మీకు అందరికీ ఆలోచన ఉండొచ్చు, మీకు అందరికీ ఆలోచన కలగొచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే, ఈ వెంకటగిరి పట్టణములో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఈ లక్షలాది మంది ప్రజల్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎందుకు వెన్నుకున్నాడు? మీరైతే ఆయన నామమునకు తగిన వంటి వ్యక్తులు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు తగిన రీతిలో మీరు నడుచుకుంటారని, మీరైతే ఆయన మార్గంలో నిలబడతారని, మీరైతే అనేకులకు జ్యోతులుగా నిలబడతారని, మీరైతే ప్రజలందరికీ సాక్షిగా జీవిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పట్టణంలో మిమ్మల్ని అందరినీ ఆయన వెన్నుకొని ఇదిగో ఈరోజు ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మీరు ఆయన నామమును బట్టి శోధనైనా, శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా భరించి విశ్వాసముతో ఆయన సన్నిధిలో నిలబడతారని యేసయ్య మిమ్మల్ని వెన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మిమ్మల్ని ఎందుకు కోరుకోవాలి ఆయన? ఎంతమంది లేరండి ప్రపంచంలో? ఎంతమంది లేరు? ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని యొద్దకు మనము చెప్పండి, దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు వస్తే ఏం కలుగుతుంది? ఫస్ట్ మాటను మనం చూద్దాం. ఫస్ట్ మాటను దయచేసి మనం చూద్దాం. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వాక్యం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొద్దకు మనము వస్తే మీ జీవితంలో జవాబు చెప్పండి, జవాబు దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చారు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకు వచ్చావు? దేని కొరకు వచ్చావు? ప్రార్థించాలి. ఉద్యోగం నిమిత్తమై ప్రయాసపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. తప్పనిసరిగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. కానీ 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. 2 మనస్సులు గలవాడిగా ఉండకూడదు. ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రయోజనం లేదు అనే మాట నీ నోట రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. 6 నెలల గర్భంతో ఉన్న స్త్రీ, ఈ బిడ్డను నేను భరించలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ప్రసవిస్తాను అంటే కుదురుతుందా? అవుతుందా? పొరపాటున వీలు పడదు. దేవుడు పెట్టిన వంటి నియమము 9 నెలలు. దేవుడు నీ జీవితానికి పెట్టిన నియమము, బ్రతుకు దినములన్నీ దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. ఎప్పుడు దాకా? ఒక గర్భమును దాల్చిన వంటి ఒక తల్లి తన బిడ్డను కనేదానికి 9 నెలలు పడుతుంది. నీవు పుట్టిన నాటి నుండి నిత్యమహిమలో ప్రవేశించేంత వరకు దేవుడు నీకు తోడై ఉండాలి. నీ జీవితంలో కార్యములు జరగాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. అందుకని ఈ కానాను స్త్రీ ఏం చేసింది అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చెప్పిన వంటి మాట ఏంటంటే,
నా కుమార్తె దయ్యము పట్టి పీడింపబడుతుంది అని అంటూ, దావీదు కుమారుడా నన్ను నీవు కరుణించు. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చి ఏడుకుంటుంది, కన్నీళ్లు పెట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, నా బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను బ్రతికించు నాయనా, ఆమె బాధ, ఆమె అవస్థను నేను చూడలేకపోతున్నాను, ఇలాంటి పరిస్థితి మరొకడికి రాకూడదయ్యా, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ఆ తల్లి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్యను వేడుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? శ్రమతో వచ్చావు, బాధలో వచ్చావు, ఆవేశంతో వచ్చి ఉండొచ్చు, సంతోషంగా ఉండవచ్చు. ఏ స్థితిలో నువ్వు వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎంత బోధ కలిగిన వాడైనా పర్వాలేదు, నువ్వు దైవ సేవకుని ముందు ఒక విశ్వాసిగానే జీవించాలి. దేవునికి కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవించాలి. దైవ భయం కలిగి జీవించాలి. నటించు వాడిగా ఉండకూడదు. అందుకని ఆమె యేసయ్య పాదాలు దగ్గరికి వచ్చి ఇలా యేసయ్యను బతిమలాడుకుంటుంటే, దయగలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? 28వ వాక్యం, 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. చప్పడు కొట్టు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారు దగ్గరికి ఈమె వచ్చి కన్నీటితో వేడుకుంది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నీ చేతుల కష్టార్జితం దీవించబడకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు మందిరానికైతే వస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు. మందిరానికైతే వస్తున్నావు కానీ నీ ప్రవర్తన సరి చేసుకోవట్లేదు. దేవుని మందిరానికైతే వస్తున్నావు కానీ భయముతో నువ్వు జీవించట్లేదు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మనం చూస్తుంటాం, ఏమనుకోబాకండి, కొంతమంది మనం చూస్తుంటాం, చుట్టూ తిరుగుతారు. ఏంటండి? చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత గుంజుళ్ళు తీసి 2 చెంపలు వాయించుకొని వెళ్ళిపోతుంటారు. అదొక భక్త్య. అలా ఎప్పటికి కూడా నువ్వు చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చావా, మోకరించు. కనాను స్త్రీ ప్రార్థించినట్లుగా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతుందయ్యా, ఆమె బాధను చూడలేకపోతున్నాను ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారండి. ఏమని? నీ విశ్వాసము, చెప్పండి, నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ద లార్డ్. నేను సంఘంలో గొప్పవాణిగా అనుకోవటం పెద్ద ఇదేం కాదు. సంఘంలో నేను పెద్దోడిగా పిలిపించబడాలి, పిలువబడాలి అనుకోవటం పెద్ద గొప్పేం కాదు. దేవుడు హెచ్చిస్తే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతావు. నీ కాళ్ళు చేతులకు, నీ శరీరానికి అలసట అనేది లేకపోతే నువ్వు ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతావు. అదే కాళ్ళు చేతులు నొప్పి పుడితే, శరీరానికి నీరసం వస్తే నడవగలుగుతావా? ప్రయాణం చేయగలుగుతావా? తోటి వారితో అంటావు, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, శరీరం బలహీనంగా ఉంది, నేను నడవలేను, నా వల్ల కాదు, నేను ఇక్కడ కూర్చుంటాను అంటావు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసము ముందు నీ ముందు ఉన్న శ్రమలు ఎన్న తగ్గినవి కాదు. కొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము ముందు ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు తెలియచేస్తున్నాడు. ఒక మాట చెప్పనా?
జాగ్రత్తగా మీరు వినాలి. చెప్పే మాటల మీద నీవు మనసు పెడితే నీలో ఉన్న చెడు బుర్ర పగిలిపోయి మంచి బుర్ర వస్తుంది. ఇద్దరు స్నేహితులండి, ప్రాణంగా ప్రేమించి ఇద్దరు స్నేహితులు, గారాభంగా ప్రేమించుకుని ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఉన్న ప్రాంతంలో పని చేసుకునే దానికి పనులు లేవు. వాళ్ళిద్దరు కలిసి మంచిగా చదువుకున్నారు, జాబులు రాలేదు. ఆ ఇద్దరు కలిసి ఒక పట్టణానికి వెళ్ళారు. ఒక పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఇద్దరు కలిసి బాగా పనిచేసి డబ్బు సంపాదించుకొని ఒక హోటల్ని, బిజినెస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి కష్టపడి సంపాదించుకొని, పనిచేసి సంపాదించుకున్న ఆ డబ్బుతో ఇద్దరు కలిసి ఓ బిజినెస్ పెట్టారు, ఒక హోటల్ స్టార్ట్ చేశారు. బాగా గమనించాలి. మీ ఫ్రెండ్స్లు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. కాల పరిస్థితులు మారిపోతున్నాయి. భయానకమైన పరిస్థితులు. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అలాంటి రోజులు ఈ రోజులు. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు కలిసి ఒక హోటల్ని పెట్టి మంచి లాభాలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పటిదాకా మన ఇద్దరం కలిసి సంపాదించుకున్నాం కదా, మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి ఓ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇద్దరు. అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుందాం, ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుందాం అని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే మరొక స్నేహితుడు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాడు ఆలోచన చేశాడు. మీతో స్నేహం చేస్తూనే ఉంటారు, తప్పుడు ఆలోచనలు చేస్తుంటారు, పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు, నీ మీద ప్రేమ చూపినట్టే ఉంటారు, కానీ నీ మీద విషం చిమ్ముతుంటే ఉంటారు. అది నీకు అర్థం కాక, నువ్వు గుర్తించగా గమనించగా పాపం చాలా మంచోడండి అంటాడు వీడు. వాళ్ళిద్దరు ఆస్తి గురించి మాట్లాడుకుంటూ పంచుకుందామని ఇద్దరు పంచుకున్న టైంలో ఒక స్నేహితుడు ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు తెలుసా? వీడిని అడ్డు తొలగించుకుంటే ఈ ఆస్తి మొత్తం, చెప్పండి, ఈ ఆస్తి అంతా నాదే కదా. మరొక స్నేహితుడు లేకుండా ఉంటే, అతను లేకుండా చేసేస్తే ఈ ఉన్నదంతా నాదే కదా అని చెప్పి తినే ఆహారంలో విషాన్ని పెట్టి అతన్ని చంపేశాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సంఘంలో, సమాజంలో. స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. పెళ్ళే ఇద్దరు ముగ్గురు పిల్లలు కన్నా ఇంకా భర్త మీద విషయం చిమ్ముతూనే, భార్య లేకపోలేదు ఈ రోజులో. భార్య మీద విషయం చెప్పే భర్తలు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాను నేను. అందుకని స్నేహితుడు వాడిని అన్నంలో విషం పెట్టి ఏం చేశాడు తెలుసా? వాడిని చంపేశాడు. అప్పుడు వీడేం చేశాడు తెలుసా? ఆస్తి అంతా వీడికి అయిపోయింది. ఇంకా జలసాలకు అలవాటు అయిపోయాడు. నా అంతటోడే లేడు, ఈ ప్రపంచాన్ని వేలగలుగుతాను నేను అని చెప్పి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఏం చేశాడు తెలుసా? విదేశాల్లో చదువుకునే దానికి పంపించాడు. గమనించాలి. హల్లెలూయా. విదేశాలకు పంపించాడు చదువుకునే దానికి. మంచి చదివాడు. ఆ ప్రాంతంలో విదేశాల్లో వాడి కర్మ గాలింది. వాడికి వ్యాధి ఒకటి, మాయ వ్యాధి ఒకటి పట్టుకుంది. ఆ జబ్బుతో పట్టి పీడించబడుతూ
ఆ కుమారుడు తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చాడు. ఆస్తి పోయే, డబ్బు పోయే, అన్నీ పోయి చివరికి పరిస్థితులు దిగజారిపోయాయి. హాస్పిటల్లో కొడుకు ఆ బెడ్ మీద పండుకొని తండ్రిని చూస్తున్నాడంట. తండ్రిని చూస్తూ ఉంటే తండ్రిని చూస్తూ ఈ కుమారుడు అంటున్నాడు, నాన్నగారు నన్ను చూస్తున్నావా అని. అంటే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను చూస్తున్నాను కదా, నన్ను బాగా చూడు, అసలు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను బాగా చూస్తున్నావు అంటే, ఒరే నేను బాగానే చూస్తున్నానంటే గత 30 సంవత్సరాల క్రితం ఆస్తి కోసం నీవు ఎవరిని చంపావో వాడే నీ కొడుకుగా పుట్టి ఇదిగో నీ ఆస్తి మొత్తాన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చాను. తండ్రి గుండెలు పగిలిపోయాయి. తండ్రి రోదిస్తూ ఉన్నాడు. ఒక స్నేహితుడు చంపబడ్డాడు. ఆ స్నేహితుడే కొడుకు రూపంలో పుట్టి అనారోగ్య బారిన పడి ఆ ఆస్తి మొత్తం ఏమైపోయిందంట, వాడి వ్యాధికి సరిపోలేదు, వాడి జబ్బుకు సంపాదన వాడి జబ్బుకు సరిపోలేదు. తండ్రితో ఆ మాట చెప్పేసరికి వాడి గుండెలు పగిలిపోయి 30 సంవత్సరాల క్రితం నువ్వు ఎవరిని విషం పెట్టి చంపావో ఆ నీ స్నేహితుడే నేను నీ కొడుకుగా పుట్టి ఇదిగో నీ ముందు నేను ఈరోజు నా ఆస్తిని తీసుకొని వెళ్ళటానికే వచ్చా. నీ సంపాదన ఏ విధంగా నీ యొద్ద నుండి దూరం అయిపోతుందో నీకు తెలియదు. సంపాదన శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం, స్నేహం అనేది శాశ్వతం. నీ స్నేహము నమ్మకమైనది ఉన్నది, ప్రతిష్టత కలిగిందై ఉండాలి, పేరు ప్రకాంతి నొందినదై ఉండాలి. నీ స్నేహం మోసం చేసే స్నేహం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయము చాలా విలువైనది, దేవుని మాటలు చాలా విలువైనవి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమి మిగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు ఇలా తెలియచేస్తుంది. అందుకని ఈమె యేసు ప్రభు పాదాలు దగ్గర కూర్చొని ఏమంటుందండి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. తన కుమార్తె భవిష్యత్తు బాగుపడటానికి ఎవరు వచ్చారు దేవుని సన్నిధికి? ఎవరు వచ్చారో? తల్లి వచ్చింది. నీ పిల్లలు బ్రతుకులు మారాలంటే, వారి భవిష్యత్తు బాగుండాలంటే, వారి చదువులలో వర్ధిల్లాలంటే, ఉద్యోగాలు వ్యాపారాల్లో వర్ధిల్లాలంటే నీవు దేవుని యొద్దకు రావాలి. నీ పిల్లలను భయము భక్తితో పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. పిల్లల పరిస్థితి దుర్భరంగా ఉంది, విచ్చలవిడి, ఇష్టానుసారంగా. ఫేస్బుక్లో చూడాలి, యూట్యూబ్లలో చూడాలి, భయంకరమైన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. 9 గంటల నుండి 12 గంటల వరకు వాక్యాన్ని బోధిస్తాను. నా పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు అని హెచ్చరిస్తాను. వాక్యానుసారంగా నడిపించబడాలి, బ్రతుకును మార్చుకోవాలని హెచ్చరిస్తాం. ఆ తర్వాత వదిలేస్తాం, ఆ తర్వాత నీ కర్మను అనుభవిస్తాం. దానికి మేము బాధ్యులము కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆమె వెళ్ళి యేసయ్యను బతిమాలుకుంటే ఆమె యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె స్వస్థత నొందెను. ప్రైజ్ ది లార్డ్.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. మరొక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 6వ అధ్యాయము 23వ వాక్యం చదవాలి. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి చెప్పండి ఏమంటున్నాడండి? ఏం చీకటది? సరసమనే చీకటి, పాపమనే చీకటి. అది నీకు గొప్పదిగా కనపడుతుంది. ధనాపేక్ష అనే చీకటి, అది నీకు ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మందిరానికి వెళ్ళొచ్చారు కదా, పాస్టర్ గారు ఏం చెప్పారు చెప్పండి అని అడిగితే అది చెప్పరు. మా పాస్టర్ గారికి అసలు తెలియదబ్బా, 9 స్టార్ట్ చేసి 12కి ముగిస్తానంటాడు కానీ ఎప్పుడు ముగించడో అని ఊరు మొత్తానికి చెప్తాడు వీడు భక్తుడు. ఈ భక్తురాలు ఏం చేస్తుంది? 10 నిమిషాలు ఆలస్యమైంది అనుకో, ఏం పెద్ద నియమంగా ఉన్నామే, క్రమశిక్షణలో ఉండామే, క్రమశిక్షణగా నడిపించబడుతున్న విత్తనం. ఈ భక్తుడు 10 నిమిషాలు లేట్ అయింది అనుకో, అబ్బే మా పాస్టర్ గారికి ఏం తెలియదు, వీడికేదో తెలిసినట్టు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాడు ఆయన. యేసు ప్రభు శిష్యులు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటను చెప్పారు. ఏమని? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ప్రైజ్ ద లార్డ్. అందుకని చివర్లో మనం చదివాం ఏమని ఆ చీకటి ఎంతో గొప్పది, రాజు మెచ్చిందే రబ్బ. ఏంటంటే రాజు మెచ్చిందే రంబ. అది పుసికళ్ళదో ఏంటంటే జొలుగార్చదో ఎలాంటిదని తెలియదు. ఇంకా రాజు మెచ్చిందే రంబ. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆమె రాజుగారికి చింతకాయలు పంపించేదంట. అప్పుడప్పుడు చింతకాయలు తొక్కు పెట్టుకోండి రాజుగారు, చింతకాయ పచ్చడి తినమని రాజుగారికి చింతకాయలు పంపించేదంట ఒక ఆమె. ఈ రాజుగారికి మరి ఆ చింతకాయల మీద ఎందుకు మోసపడ్డాడో తెలియలే. ఆ చింతకాయలు ఆమె మీద ఈయనకు మోసపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా పగలు కాదు, రాత్రులు మాత్రమే ఆమెతో స్నేహం, పగలు మాత్రం ఇంట్లో ఉంటాడు. ఇక్కడ చదివాం కదా ఏమని? ఆ చీకటి, చెప్పండి, ఆ చీకటి గొప్పది. పాపం ఆ చీకటి ఆమె గొప్పగా కనపడింది. ఎవరికి? రాజుగారికి. పాపం తన ముఖం తాను ఎప్పుడైనా అద్దంలో చూసుకుందో లేదో తెలియదు. మీరు కాదండి, మీరంటే రోజు చూసుకుంటారులే, రోజుకు 10 సార్లు చూసుకుంటారు మీరు. ఏంటంటే బయటికి పోయి వచ్చినా అద్దం ముందు చూడవలసింది, బాత్రూంలో పోయి వచ్చినా అద్దం చూడాల్సింది, కిచెన్ రూమ్లో పోయి వచ్చినా అద్దం చూడాల్సింది, భర్తకు అన్నం పెట్టి వచ్చినా అద్దం చూడాల్సింది. ప్రైజ్ ద లార్డ్. అద్దాన్ని మాత్రం భర్తనైనా వదిలేస్తారు కానీ అద్దాన్ని మాత్రం వదిలిపెట్టరు. మొత్తానికి ఒక రోజున ఈ రాజుగారు పాపం ఆ చింతకాయలు ఆమెని రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? రాజ్యాన్ని చూపిద్దామని రాజుగారు ఆమెని రథం మీద ఎక్కించుకొని వెళ్తా ఉంటే చింత చెట్టును చూసి ఏంటంటే
రాజుగారి రథం ఎక్కేసరికి మారిపోయింది. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దాకా భక్తిగా ఉన్నవాళ్ళు, భక్తి చేసిన వంటి వాళ్ళు, దేవుని పరిచర్యలో నమ్మకం కొనసాగించబడుతున్న వంటి వాళ్ళు ఎవరైనా తగిలారనుకోండి, వీళ్ళ పరిచర్య ఆటోమేటిక్ మారిపోద్ది, చేంజ్ అయిపోతారు. ఆ తర్వాత నేనెందుకు చేయాలా? ఎందుకని? పరిచర్య అనే గుర్రం ఎక్కేస్తారు. ఈమెమో రాజుగారి గుర్రం ఎక్కి రాజ్యాన్ని చూపిద్దామని ఏమైనా ఎక్కించుకొని పోతుంటే, ఎట్లా ప్రేమించాను కదా, పెళ్లి చేసుకున్నాను కదా, ఎలాంటిదైతే ఏమైంది పోనీలేని చెప్పి ఈయన తీసుకొని పోతా ఉంటే చింత చెట్టు కనపడితే అనేందంట రాజుగారిని, రాజుగారు ఈ ఇక్కిడి తిక్కిడి కాయలు ఏమిటి అని అడిగిందంట. ఎవరిని? ప్రైజ్ ది లార్డ్. ఆ చింత చెట్టును చూసి, చింత చెట్టు మీద ఉన్న కాయల్ని చూసి రాజుగారితో అంటుందంట, ఈ ఇక్కడి తిక్కడి కాయలు అంటే అర్థం ఏంటి? వంకకు ఉన్నాయి కదా చింతకాయలు, ఈ కాయలను చూసి కాయలు ఏమిటి అని అడిగిందంట. ఏం బ్రతుకు రాజుగారికి తెలీదా? ఆమె జీవితం, ఆ చరిత్ర మొత్తం తెలుసు కదా. అందుకని ఆయన చూసి ఇక్కడి తిక్కడి కాయలు ఏంటని రాజుగారిని అడిగేసరికి రాజుగారు అన్నాడంట, ముందు రథం దిగు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ముందు నువ్వు రథం దిగు. గతాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోయి తెలియదన్నట్టుగా నటించకూడదు. గతంలో జరిగిన వంటి విషయాన్ని మరిచిపోయి 4 డబ్బులు వచ్చిన తర్వాత ఎర్ర వీగావా, రథాన్ని దిగుతావు. గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు, అహంకారాన్ని తగ్గిస్తాడు. కొందరు తిని ఇట్టయిపోయి కొవ్వు గరిగించుకునే దానికి ఏం చేస్తున్నారు? నాకు సాట్లు పడుతున్నారు. అవసరమా? 10 రోజులు ఉపవాసం ఉంటే 2-3 కిలోలు తగ్గుతుంది కొవ్వు. తెలుసా మీకు? లావు తగ్గాలంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కొవ్వు తప్పనిసరిగా తగ్గుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని రాజుగారు తెలియదు అనుకొని, రాజుగారికి ఏమీ తెలియదు, నేనేం చేసే పని తెలియదని ఈమె ఏం చేసిందంట, ఇక్కడి కాయలు ఏంటంటే మర్యాదగా దిగమన్నాడు రాజుగారు. గతాన్ని మర్చిపోకూడదు. దేవుడు నీ జీవితంలో చేసిన మరిచిపోయి ఈరోజు మరలా నువ్వు నటించడానికి ప్రారంభించావా, నిత్య మహిమలో ప్రభుతో నీవు జీవించలేవు, ప్రభు మహిమలో ప్రవేశించలేవు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు, అసమాధానం మధ్యలో బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసు ప్రభు శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మరొక మాట కూడా చెప్పాడు. 27వ వాక్యం, మీలో ఎవడైనను చిందించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడా అంటే అర్థం ఏంటి చెప్పండి? అని చెప్పబడుతున్న మాట ఏమిటి? పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. అందుకని 27వ వాక్యం, మీలో ఎవడైనను చింతించుట వలన మూరెడు ఎక్కువ మూరెడు తక్కువ మీరు చేసుకొనలేరు. దేవుని సన్నిధిలో చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆమె ఎవరి దగ్గరికి వచ్చిందండి? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చెప్పింది వినాలి, చేయాలి. వీళ్ళు చింతించుకుంటూ ఆలోచన చేసుకుంటూ కూర్చున్నారు. ఎంతమందికి భోజనం మేము ఆడబెట్టేమి, ఎంతమందికి భోజనాలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు, వీళ్ళని పంపించో. యేసు ప్రభుని పంపించేసేయమంటున్నారు వీళ్ళు. దేవుడు అంటాడు 50 మందిని 100 మందిని బంతులుగా కూర్చోపెట్టమంటున్నాడు. వీళ్ళేమో ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీ తండ్రి అద్భుత కార్యములు చేయవాడు ఉన్నప్పుడు మీరెందుకు చింతిస్తున్నారు, మీరెందుకు కలవరాలు పడుతున్నారు, మీరెందుకు కుంగిపోతున్నారు అని యేసు ప్రభు వారిని ధైర్యపరిచిన
ఎంతమందికి భోజనం ఎక్కడ పెడతాం? ఎంతమందికి భోజనమో ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటే ఒక చిన్న పిల్లోడు లేచి వచ్చి, ఇదిగో ప్రభువా, నా దగ్గర చెప్పండి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పి యేసయ్యకి ఇస్తే అక్కడ అంటాడు, రేయ్ ఎవరికి సరిపోతాయి తే అంటున్నాడు. యేసు ప్రభు అంటాడు, వాడిని నా యొద్దకు రానిచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరకు వస్తే కానాను స్త్రీ కుమార్తె దురాత్మ నుండి విడుదల పొంది స్వస్థపరచబడినట్లు నీ జీవితంలో నువ్వు స్వస్థతను అనుభవిస్తావు. యేసు ప్రభు శిష్యుల వలె నువ్వు ఆయన ఎద్దకు వచ్చి విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, చూస్తావు. అందుకని యేసు ప్రభు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు, అద్భుత కార్యాలను చూశారు. 5 రొట్టెలు ఏంటంటే 2 చేపలు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే 5,000 మంది భోంచేసి 12 గంపలు ఎత్తారు. చేతులుంటే కొట్టుకో, గట్టిగా చప్పట్లు కొట్టుకో, హల్లెలూయా. మన దేవుని యొద్దకు వస్తే మన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడండి? కార్యాన్ని చేస్తాడు. లక్షల రూపాయలు ఇచ్చిన ఇలాంటి మాటలు మీకు చెప్పేవాడు దొరకడు. బైబిల్లో రాసింది కదా, మోసే లాంటి ప్రవర్త పుట్టబోడు. హోసన్న మినిస్ట్రీకి ఏసన్న లాంటి దైవజనులు పుట్టబోడు. వెంకటగిరి హోసన్న మందిరానికి బాబన్న లాంటి పుట్టబోడు. నాకు ఇచ్చిన తలంపులు నాకు ఉంటాయి, ఇంకొకరికి ఇచ్చిన తలంపులు ఇంకొకరికి ఉంటాయి. దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి, ఏది ఇవ్వాలో వాడికి అది ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి తెలుసా? యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాస్తుంది. దైవజనుడు అంటాడు, మనుషుల హృదయాలు కరగవంట, పారే నీళ్లలో చెప్పండి, రాయి గజ్జిగున్న రాయి నీళ్లు పారుతుంటే ఆ నీళ్ళలో ఆ రాయిని కొట్టుకొని ఈ రాయిని కొట్టుకొని ఆ రాయిని కొట్టుకొని ఈ రాయిని కొట్టుకొని ఆ గమ్యానికి చేరి నీళ్ళ ధార ఎక్కడైతే ఆగుతుందో అక్కడ దాకా చేరేసరికి గజ్జిగా ఉన్న రాయి అక్కడికి వెళ్ళేసరికి రాయి ఏమైపోద్దంట? చెప్పాలి తొందరగా, నున్నంగా సున్నితంగా అయిపోద్ది. చూసినటువంటి వాడిని ఆ రాయిని చూడంగానే చూసేవాడికి సంతోషం అనిపిస్తుంది. క్రైస్తవ జీవితం అలా ఉండాలి. చప్పటి కొట్టో, హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటే, నా ముందు ఉన్న ఎంతోమంది సేవకులు మీకు వాక్యాన్ని బోధించారు. వాళ్ళందరి మాటలకి, ఆ మాటల ద్వారా మీరు ఏం చేయాలంటే, ఇదిగో ఈ రోజు వరకు నేను బోధిస్తున్న ఈ మాటల దాకా ఆ వాక్యానికి ఈ వాక్యానికి అటు ఇటు కొట్టుకొని మీరు ఎలాంటి వారై ఉండాలండి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఉంటారా? అలాగే ఉంటారా? చూడు ఎట్ట ఊపుతున్నారు అంటే, నేనెందుకు ఉంటాను అని, నాకేం పని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. మొదటి మాట ఏం చెప్పాను? కానాను స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి కరుణించమని కేకలేస్తుంది. యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. కలవరాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎంతమందికి భోజనం ఎక్కడ పెట్టగలుగుతాం మనం? వీళ్ళందరినీ పంపించేమన్నారు. కానీ యేసు ప్రభు వారు అద్భుత కార్యం చేశాడు. ఆశ్చర్యపడ్డారు శిష్యులు. యేసయ్య పాదాలు చెంతకు చేరారు. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం. 8:5 చదవాలి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక పట్టణంలోనికి ప్రవేశించాడు. ఏ పట్టణం అది? ఇక్కడ రాసి ఉంది, కపెర్నహూము అనే ఆ పట్టణంలో యేసయ్య ప్రవేశిస్తే అక్కడ ఎవరు వచ్చారంటండి? ఒక పెద్ద అధికారి, శతాధిపతి అని రాయబడి ఉంది. ఓ పెద్ద అధికారి, మిలిటరీ సైన్యానికి ఒక అధికారి, ఓ గొప్ప నాయకుడు.
నాయకుడు కాదు, ఉద్యోగస్తుడు. అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితే యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు ఆయన మాటలకి. యేసు ప్రభు ఆయన మాటలకు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నా దగ్గర ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, నా కింద ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కడిని కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. నేను ఏది చెప్తేనే అది వాళ్ళు నెరవేర్చాలి. నా మాటను కాదంటానికి వీలేదు. ఇక్కడ అంత అధికారం కలిగిన వాడునైనా నా ఇంటి దాసుని స్వస్థపరిచే అధికారం నాకు లేదు. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు ఆ మాటను విని యేసు ప్రభుతో ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రభువా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. కొట్టు గట్టిగా చప్పట్లో. యేసయ్య మాటల్లో స్వస్థత ఉంది. యేసయ్య మాటల్లో అద్భుత కార్యాలు ఉన్నాయి. యేసయ్య మాటలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. విశ్వసించు వారి జీవితంలో నా ప్రభువు నెరవేర్చునుగాక. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. చెవులు పగిలిపోతున్నాయి, కొంచెం స్లోగానండి. ఏంటంటే ఇంత గొప్ప అధికారి, ఇంత పెద్ద ఉద్యోగస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడితే యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 13వ వచనం చూడండి, 13వ వాక్యం. అంతటా యేసు, ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. గట్టిగా చప్పడు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన యొద్దకు రావాలా? దేవుని యొద్దకు మనం రావాలా? దేవుని మందిరానికి మనం రావాలా? దేవుని మందిరమే నీ కాడికి రావాలా? దైవ సేవకుని దగ్గరికి నువ్వు రావాలా? దైవ సేవకుడు నీ దగ్గరికి రావాలా? ఏం మాట్లాడరేంటి? అని తెరుస్తావా ఇంటికాడ నోరు? భర్త కొంచెం నీళ్ళు పెట్టమన్నాడు అనుకో, అన్నం పెట్టమన్నాడు, నీళ్ళు పెట్టమన్నాడు అనుకో, తెరుస్తావుగా. ఎంత పెద్దది జేసేబీ బకెట్లంతా నోరు. ఏంటంటే మామూలుగా ఉండదు కొంతమంది నోరు. కొంతమంది చూడు ఎట్ట చూస్తున్నాను, స్టేజ్ దిగిరా అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకి ఇలా చక్కగా బోధిస్తుంది. అందుకని యేసు ప్రభు వారు అతన్ని ఏమంటున్నాడండి? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము గొప్పది అనగానే అతను బయలుదేరి వెళుచు ఉండగానే, చెప్పండి, మార్గంలో వెళుతూ ఉన్నప్పుడే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి శతాధిపతికి చెప్తున్నాడు, అయ్యా నీ దాసుడు, చెప్పండి, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు. టైంతో సహా కూడా బైబిల్ రాసింది ఆ మాట. ఎప్పుడు అనేది చూస్తే బైబిల్లో టైం కూడా రాశాడు, ఏ టైంలో అతను బాగుపడ్డాడు అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ టైంలో నువ్వు ఏ టైంలో నీవు రక్షించబడ్డావు. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఏ టైంలో మీరు రక్షించబడ్డారు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు రక్షణ పొందారు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. నీ స్థితిని మరిచిపోయావా? నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. నీ స్థితిని మర్చిపోయావా? నీ అంత దౌర్భాగ్యురాలు మరొకటి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. 4వ మాట, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయము
2వ వాక్యం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పేవంటి మాట ఏంటంటే చూడాలి మీరు, ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా ఎవరైనా మీరు కొత్త వాళ్ళని తీసుకొని వచ్చినట్లయితే అలాంటి వ్యక్తులను గురించి మీరు చెప్పే వ్యక్తులుగా ఉండాలి. గుడ్డివాణ్ణి తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు చెప్పండి? ప్రభువా, ఇదిగో ఈ గుడ్డివాణ్ణి చెప్పండి, గుడ్డివాణ్ణి ముట్టండి. మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? మీరు ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకొస్తే, ప్రభువా మేమైతే బాగుపడ్డాం, మమ్మల్ని స్వస్థపరిచావు, ఒకప్పుడు తినటానికి లేదు తిండి, కష్టతరమైన స్థితిలో ఉన్న నన్ను రక్షించుకున్నావు, ఇదిగో నన్ను ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించినట్లే ఇదిగో ఈ వ్యక్తిని కూడా నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటామన్నవాడు చేతులు ఎత్తండి. అలా ఉంటామన్నవాడు చేతులు ఎత్తండి. తెలుగులోనే చెప్పింది నేను. ఆ విధంగా మేము ఉంటాము అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో సమాధానం కలుగు చేయను గాక. హల్లెలూయా. కొందరు గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా వీడిని ముట్టయ్యా, వీడి మనోనేత్రాలు తెరిపించు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వారు తీసుకొచ్చారో యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? 26వ వాక్యం, 26వ వచనం. అప్పుడు యేసు నీవు ఏ ఊర్లోకి వెళ్ళొద్దు, నీవు నీ ఇంటికి వెళ్ళమని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మధ్యలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. వారిని తీసుకొచ్చారు, బాగుంది. యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఉమ్మి ఊసి వారి కనులకు రాశాడు. ముట్టమన్నారు, అతను ఉమ్మి వేసి బురద చేసి ఆయన కన్నులకు రాస్తే వెంటనే వాడిని చూడమంటే వాడు చూసాడు. కన్నులు తెరబడ్డాయి. చూస్తే మనుషులు ఎలా కనపడ్డారంట? అప్పుడు అంటున్నాడు, చెట్లులా కనపడుతున్నారు ప్రభు నాకంటే. అప్పుడు చెప్పాడు, మరలా అతని చేతులతో కనులను ముట్టగానే మరలా చూడమంటే అప్పుడు చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. చీకటి తొలగిపోయింది, పాపపు పొరలు తెగిపోయాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు, మనోనేత్రాలను ప్రసాదించి ఆయన సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, మనసులో మార్చుకున్నానని చెప్పుకుంటున్న నీవు, నా అంతటోడు లేడు అని అనుకొని జీవిస్తున్న నీవు గుడ్డివాని వలె ఉన్నావా? మనోనేత్రాలు తెరవబడి మనసాక్షి కలిగి దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా జీవించిన వ్యక్తిగా ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వారిని తీసుకొచ్చినప్పుడు వారు కరుణించమని, ముట్టమని ఆయన వేడుకుంటే వారి జీవితంలో ప్రభు కార్యాన్ని చేసి మనోనేత్రాలను తెరిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు. చేతులు పట్టుకోండి, చివరికి అయిపోయింది. చేతులు పట్టుకోండి, ఒకరి చేతులు పట్టుకోండి. ఇప్పుడు చదవండి ఆ వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యం చదవాలి తొందరగా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు ఎవరి యొద్దకు? ఎవరి యొద్దకు చెప్పండి, ఎవరి యొద్దకు? మరి మీరేంటి అటు చూపిస్తున్నారు? మరి మీరు చేతులు పట్టుకున్నారా? అసలు మీరు పట్టుకున్నారా? పట్టుకొని ఏమన్నారు మీరు? సర్వ శరీరంలో నీ యొద్దకు. ఎందుకు? బొంద పెట్టడానికా? దేనికి? మనమందరం కలిసి దేవుని యొద్దకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చారనుకో, మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిలువును ముంచేస్తారు, కనపడకుండా చేసేస్తారు. మనమందరం కలిసి ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు
రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారి గురించి విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని దావీదు అంటాడు 3వ వాక్యంలో అంట మాట ఏంటంటే, నా మీద మోపబడిన దోషములు భరింపచాలలేనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదు. ఏమన్నాడండి? మేము భరించలేమండి, ఈ బాధను భరించలేము. ఇదిగో ఈ భారాన్ని నీవు భరించగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు నీ అతిక్రమములను సిలువమాను మీద ఆయన భరించి నీ కొరకు రక్తమును కార్చి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు నీ కొరకు పునరుద్ధానుడై లేచాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరు? జగములను వేలే వంటి దేవుడు. మోకరించండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇది ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి పాటల ద్వారాను సాక్ష్యముల ద్వారాను ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకులని నీ సన్నిధిలో నిలవబెట్టి నీ ఆత్మచేత మీరు అభిషేకించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో సర్వజనులు అందరూ కూడా నీ సన్నిధికి రావాలి అని, వారి భారాన్ని నీవు తొలగించి వారి మార్గాలను సరళపరిచి, ఎవరైతే తనను తాను తగ్గించుకొని నీ సన్నిధిలో మొరపెడతారో, నీ సన్నిధికి వస్తారో వారికి నేను తోడుంటానని దీని లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రము స్తోత్రము సన్నిధిలో ఉన్న సమాధానం, నెమ్మది, కృపాక్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ విత్తబడిన వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ వారి హృదయం మందు ఆ వాక్యాన్ని దాచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ అన్ని సమయాల్లో నీ పాదాల చెంత మోకరించి అయ్యా మొరపెట్టుకునే బిడ్డలుగాను నీ సమాధానాన్ని పొందుకొని జీవించే బిడ్డలుగా మీరు మార్చి నడిపించి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకులను మీరు వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇకను కావలసిన ఆరోగ్యమును కృపను నీ సన్నిధిని సమృద్ధిగా అనుగ్రహించి సహాయము చేసి నడిపించమని ఈ ఆరాధన అంతట్లో తోడున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందిన దీవెన ఆశీర్వాదం మా అందరికీ దయచేయమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. గట్టిగా